అంబారిపేట గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా అడ్వాన్స్డ్గా దీపావళి శుభాకాంక్షలు. సార్ ముందుగా మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు జవ్వాజీ రవీందర్, నేను మండల ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ. సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను 15 years అవుతుంది సార్ రాజకీయంలో ఉండి. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి దీని మీద ఈ పాలన మీద అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? పాలన చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఏంటంటే మా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు చాలా బాగా ఉన్నది. మా వేములవాడ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అంబారిపేట గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. సీసీ రోడ్లు కానీ, మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ప్లస్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇంకా అన్ని అభివృద్ధి పనులు. ఎల్ఓసి అంటే మా అంబారిపేట గ్రామంలో ఇంతవరకు తెలియదు. ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం, 60 చెక్కులు ఇవ్వడం జరిగింది. 60 రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా అభివృద్ధిలో ముందుస్తుంది. ఎంత రాత్రి 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కానీ ఆదిసేన రెస్పాండ్ అయ్యి మాకు ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాడు. మా స్కూల్లో మాకు 10 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. మొన్న ఒక లెటర్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయడం జరిగింది. 12 లక్షలు మంజూరు చేయడం, ఒక 10 లక్షల సీసీ రోడ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్ మా నియోజకవర్గంలో. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు 15 ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ విడత డబ్బులు పడడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు పడాయి అంటున్నారు. దానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ పడుకుంటుంది అని, బర్రెని ఎక్కడ కట్టేస్తావు, గొర్రెని ఎక్కడ కట్టేస్తావు అన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. మేము ఏంటంటే 15 ఇవ్వడం జరిగింది నిరుపేద కుటుంబాలకు. వాళ్లకు దళిత బంధు ఇస్తానే దళిత బంధు కూడా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు ఇవ్వడం జరిగింది. అంబారిపేట గ్రామంలో నిరుపేదలకు అసలు దళిత బంధు కూడా అందులో దళిత బంధులాగానే మిగిలిపోయింది. బీసీ బంధు ఇస్తే మాకు బీసీ బంధు కూడా ఎక్కడ రావడం జరగలేదు. వాళ్ళు ఏదైనా ఇవ్వాలనుకున్న వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తకి ఇవ్వడం జరుగుతుంది తప్ప వేరే పేద ప్రజలకు మాత్రం వాళ్ళ చెందడం లేదు. వాళ్ళ ఈరోజు ఏంటంటే బంగారు తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ దాన్ని అప్పుల తెలంగాణ చేయడం జరిగింది మన కేసీఆర్. ఏదైనా సరే వాళ్ళ అల్లుడు, బిడ్డ, కొడుకు వాళ్ళకే చెందినవి తప్ప ప్రజలకు మాత్రం ఏమీ చెందలేవు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా అంబారిపేటలో ఇవ్వలేదు మన కేసీఆర్ గారు. కాళేశ్వరం కూడా ఎటు కాకుండా వెళ్ళిపోయింది. కాళేశ్వరం కూడా ఇంకా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇలా రేవంత్ రెడ్డి గారి ఘనత. ఈరోజు వేములవాడ డెవలప్మెంట్ అవుతుందంటే దానికి కారణం మా ఆదిశీనన్న గారు. చాలా అభివృద్ధి. ఏ ఆపద వచ్చినా ఇంటి దగ్గర ఏ అంబారిపేట గ్రామంలో కానీ, కతలాపూర్ మండలంలో కానీ ఏదొచ్చినా కానీ పురుడులకు పుట్టెంటుకు దేనికైనా ముందుండి నడిపించిన నాయకుడు మా ఆదిశీనన్న గారు. చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆదిశీనన్న గారు. ప్రతి విలేజ్లో కూడా డెవలప్మెంట్ అంతే. వేములవాడ నియోజకవర్గం రమేష్ బాబు వలన, జర్మనీ బాబు వలన చాలా వెనుకబడిపోయింది వేములవాడ. ఈరోజు వేములవాడకు తెల్లముఖం తీసుకొచ్చిందంటే మన ఆదిశీన దాని మీద విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. అది మానుకోవాలా. ఈరోజు వేములవాడ ఎలా డెవలప్మెంట్ అవుతుంది మన నియోజకవర్గం దాని గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. విమర్శలు చేయడం బంద్ చేయండి దయచేసి. నా పేరు సీటి జగన్ రావు, అంబారిపేట. నేను ఎయిమ్స్ డైరెక్టర్ను, కతలాపూర్. నేను 20 సంవత్సరాలు సార్, 20 years నుంచి. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి మీరు ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు? రైతు భరోసా ఇచ్చాం సార్. 2 లక్షల రుణమాఫీ చేశాం సార్. కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగిపోయినాయి. దాని గురించి రాద్ధాంతం చేస్తున్నారు సార్. ఇది సార్ చెప్పేది. 500లకు సన్న బోనస్ ఇస్తున్నాం సార్. సార్ పాలన ఎట్లా ఉంది? మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన పట్ల? మంచిగా ఉంది సార్. అది వాళ్ళు టీఆర్ఎస్ ఓర్వకనే ఇవన్నీ రాద్ధాంతాలు చేస్తున్నారు సార్. సార్ మరి ఎలా ఉంది మరి కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? మంచిగానే ఉంది సార్. అది వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తా సార్. అందరూ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము, అవన్నీ చేసేపటికినే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాము. ఇవన్నీ బస్సు ఫ్రీ ఇస్తుంది సార్. ఇవన్నీ చేసినా కానీ వీళ్ళు ఓర్వలేక బస్సులో కొట్లాడుతుండ్రు. మీ బస్సు ఏంది, ఇదేంది అని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు సార్.
వారు ఎంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏది చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుతుంది సార్. నా పేరు కరిపే సాగర్, మాది అంబార్పేట గ్రామం. సార్ మీరు ఏం చేస్తుంటారు, ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను ఫర్టిలైజర్ షాప్ ఉందండి. నేను యాక్టివ్గా రాజకీయాలలో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. మాది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా అమ్మగారు కూడా ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. లాస్ట్ దఫా మేము రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉన్నాము ఆది శ్రీనివాస్ గారితో. సార్ మరి కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రతిపక్షాలు చాలా ఎదురుదాడి చేస్తూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని, గ్యారంటీ కార్డులు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఒక కార్యకర్తగా మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి చెప్పండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా ఆది శ్రీనివాస్ గారి యొక్క నియోజకవర్గంలో కానీ రాష్ట్రం అంతటా కూడా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మించడం జరుగుతుంది. అండ్ కాంగ్రెస్ వచ్చిన ఒక 6 నెలల లోపలనే ఉద్యోగ నియామకాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందో విద్యార్థులను ఉద్యోగాలను, దాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అన్ని ఉద్యోగాలు నియామకాలు చేయడం జరిగింది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ ప్రతి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. సో విద్యార్థులు కానీ ముఖ్యంగా పేద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పేదలకు అత్యంత ఉపయోగకరమైన ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ, దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు దాని లిమిట్ని పెంచడం జరిగింది. ఇది అయితే చాలా అందరికీ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే ప్రతి వర్గం మనకి బీసీలు కానీ మిగతా అన్ని నిమ్న కుల వర్గాలందరికీ కూడా ఈ యొక్క పథకాల వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన, ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం పాటుపడే పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏంటంటే ధనికుల పార్టీ, అది అగ్రవర్ణాలకు మాత్రమే లాభం చేకూరింది తప్ప ఎక్కడైతే అణగారిన వర్గాలకు ఎవరు కూడా న్యాయం చేకూరలేదు, ఎవరు కూడా లబ్ధి పొందలేదు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు మాత్రమే అభివృద్ధి చెందినారు తప్ప రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గడిచిన 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో దాదాపు ప్రతి ఒక్కటి అమలు చేయడం జరిగింది. రుణమాఫీ కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ, పేదలకు ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చిన్న చిన్న సంక్షేమ పథకాలలో ఏమైనా మార్పులు చేర్పులు కూడా తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. ప్రజలందరూ దీని పట్ల సంతోషంగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లలో పేద ప్రజలందరి యొక్క మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలుస్తారని. తోకల దేవయ్య, నా రాజకీయం 30 ఏళ్ళ సర్వీసు. ఫస్ట్ పరిచయం నా కొమ్మిరెడ్డి రాముల నుంచి పొన్నం ప్రభాకర్ నుంచి జీవన్ రెడ్డి నుంచి ఆదిసీన్ అన్న. ఈ పరిచయంతో నేను కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీలో గ్రామాధ్యక్షుని. నాకు ఫస్ట్ ఏదంటే అది నాకు అవతలి కోతే ఏది వేయాలన్నా కొమ్మిరెడ్డి రాములు నాకు రైట్ హ్యాండ్గా చేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఆదిసీన్ అన్న రైట్ హ్యాండ్గా, పొన్నం ప్రభాకరు, జీవన్ రెడ్డి వీళ్ళు నాకు రైట్ హ్యాండ్గా నిలబడుతుండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పార్టీ నుంచి నేను ఏ పార్టీకి నేను ఇది కాలేను. ఈ పార్టీకి వచ్చిన నుంచి అభివృద్ధి చాలా జరుగుతున్నాయి. సోనియా చేసిన అభివృద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఒక గ్రామ శాఖలతోటి మీటింగ్ పెట్టించిండు, మీకు ఇండ్లు వస్తున్నాయి, 15 ఇండ్లు వచ్చినాయి మాకు. ఆ 15 ఇండ్లు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఆ అధికారులకు కూడా మేము చెప్తున్నాము, మీరు ఏది అవకతవకలు చేయకూడదు అని చెప్తున్నాము. అవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు పట్టాల గురించి కూడా రైతులకు పట్టాలు ఇప్పించుడు కూడా మీరు మాట్లాడాలా, గ్రామశాఖ మండల అధ్యక్షుడు మీరు మాట్లాడాలని చెప్తున్నారు. ఆ ఆదిసీను మాట వేరిక కుమ్మరి బుచ్చన్నది పట్టా ఇప్పించడానికి కూడా మేము రెడీ ఉన్నాము. అది కొంచెం అవకతవకలు ఉంది కాబట్టి అది పక్కా మేము పట్టా వేయించి కుమ్మరి బుచ్చన్నకు ఇస్తామని మాట ఇచ్చాము. మా ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పిండు. ఇది ఎట్లా వేసి 12 సంవత్సరాల నుంచి బుచ్చన్న తిరుగుతుండు.
ఆ పట్టా గురించి మేము ఇప్పించడానికి గ్రామ శాఖ మండలి అధ్యక్షుడు రవి మేము తిరుగుతున్నాము. దాన్ని చేపించే బాధ్యత మాదని సీనుకు చెప్పినాము. సార్, ఇప్పుడు మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? మరి ప్రతిపక్షాల విమర్శలు మీరు ఏ విధంగా చూస్తారు? బస్సు ఫ్రీ అయింది, 2 లక్షల రుణం మాఫీ అయింది. ఇప్పుడు బ్యాంకుల ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయింది. మాకు సిసి రోడ్లు ఇచ్చిండ్రు, సిసి రోడ్లు చేసినాము. కొత్త రేషన్ కార్డులు 20 కార్డులు వచ్చినాయి, కొత్త రేషన్లు. ఇప్పుడు మళ్ళా ఇంకా 20 వస్తున్నాయి. అవి వచ్చినాక ఎవరి వాళ్ళకు పంచాలని మా ఎమ్మెల్యే చెప్పారు. దానికి కూడా మేము పంచుతామని చెప్పినాం. ఫస్ట్ నాడు ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, రేషన్ కార్డులు అవి వచ్చినాక వచ్చి మా అందరికీ చెప్పిండు, ఇట్లా మీరు ఎవరికి తక్కువ ఉన్నా కానీ మీరు చెప్పాలా, ఇవి రేషన్ కార్డులు ఎవరికి రాకుండా మీరు చెప్పాలని చెప్పిండు. దీని గురించి కూడా మాట్లాడినాం ఎమ్మెల్యే సాబ్ తోటి. మేము పోకున్నా కానీ సీఎం ఫండ్స్ రిలీఫ్ ఫండ్లు ఎవరన్నా ఒంటరైనా కానీ తీసుకో అని మేము ఇక్కడ నుంచి చెప్తున్నాము. ఎదుట రాజకీయ నాయకుల లెక్క ఈ పార్టీ వాళ్ళు వస్తే గేటు దాటనీయకు అనే మాట మా దగ్గర లేదు. ఏ గేటు కాదు. సీనన్న కూడా అన్నారు, మీరు రాకపోతే మీకు తీసుకుంటే మీకు ఏమన్నా అభ్యంతరం అని కూడా అడిగిండు. అడిగితే కూడా మాకు అభ్యంతరం లేదు, ఎవరు వచ్చినా తీసుకోండి అని చెప్పినాము. సీనన్నకు కూడా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా లోపలికి రానియమని కూడా చెప్పినాము. మమ్మల్ని ఒకప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు లోపలికి రానియలే, సీఎం పని కొంటపోయి ఇస్తే లోపలికి రానియలేరు. వాళ్ళ చేతితోటి వాళ్ళకే ఇప్పించినాం కానీ మమ్మల్ని లోపలికి రానియలే. ఇప్పుడు మేము అట్లా అనుకుంటలేము, వాళ్ళు కూడా వస్తే తీసుకోమని కూడా చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు వచ్చినా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా తీసుకోమని చెప్పినాం మా ఎమ్మెల్యే సాబ్కు. మా ఎమ్మెల్యే సాబ్ కూడా సంతోషపడ్డాడు. ఒక దానికాడ ఇట్లా రాజకీయాలను రానియకుండ్రి అట్లా ఇట్లా అని చెప్తారు కానీ మీరు ఇలాంటి ముచ్చట ఎన్నడూ చెప్పలేరు అని కూడా మా మండలనే సంతోషపడ్డాడు. సార్, ముందుగా మీ పేరు? సార్, నా పేరు జవ్వాజీ మల్లారెడ్డి, అంబార్పేట గ్రామం, కత్లాపూర్ మండల్. సార్, నేను గత 30 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఆల్రెడీ బయట వచ్చినాయి కాబట్టి లాస్ట్ 15 సంవత్సరాలు అయితే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఎంతమంది అటు ఇటు బయట పార్టీలకు వెళ్ళినా కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండి కొనసాగుతున్నాను. అయితే సార్, ఇప్పుడు మనకు అభివృద్ధి అంటే ఏంటో ఆది శ్రీనివాస్ మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాతనే మాకు అభివృద్ధి అంటే ఏంటో ఏర్పడింది. సార్, పక్క నియోజకవర్గాలను చూసి మేము ఆశపడుతుంటాం. మరి సార్, మరి సిరిసిల్ల చూస్తే అంతకన్నా అది ఆ సిరిసిల్ల నియోజకవర్గము అంతకన్నా అభివృద్ధి చెంది మా నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదో మాకు ఇప్పుడు ఏర్పడుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 సంవత్సరాలు దాదాపు 3 సార్లు హైట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి రమేష్ బాబు ఎక్కడ అభివృద్ధి చేసింది సార్ మాకు? ఇప్పుడు అమ్మ సీన వచ్చిన తర్వాతనే అసలు పాలన అంటే ఏంటిది, అభివృద్ధి అంటే ఏంటిదో ఇప్పుడు కనబడుతుంది సార్ మాకు. అంతకుముందు అసలు ఇక్కడ కత్లాపూర్ మండల్ కానీ మేడిపల్లి మండల్ కానీ 2 మండలాన్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు సార్. మా శ్రీనన్న వచ్చిన తర్వాతనే దానికి పాలన అసలు అభివృద్ధి అంటే ఏంటో మేము ఇప్పుడు వస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఫామ్ హౌస్ పాలన ఎట్లుందో, ప్రజల పాలన ఎట్లుందో వచ్చిన దాదాపు 10-12 రోజుల లోపలనే మాకు ప్రజాపాలన ఎట్లుందో ఇప్పుడు చేసి చూపిస్తున్నాం మా రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శ్రీనన్న కూడా చాలా, ఎందుకంటే తన పాపం 15 సంవత్సరాలుగా 3 సార్లు దాదాపు 3 లేదా 4 సార్లు ఓడిపోయి ఈసారి మేము అధికారంలోకి వచ్చినాం. మా అన్నగారు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుండు. ప్రత్యేకంగా మా కత్లాపూర్ మేడిపల్లి మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు దాదాపు 10 సంవత్సరాలుగా కానీ సీసీ రోడ్లు కానీ గత 10 సంవత్సరాలుగా కానీ అది ఇంకేదైనా అభివృద్ధి పనులు కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలను చేసి చూపించిండు. ఎన్నో ఎల్ఓసీలు ఇప్పించిండు. అసలు ఎల్ఓసీ అంటేనే కొంతమందికి అది తెలియని మీనింగ్ ఉండే, అటువంటి ఎన్నో ఎల్ఓసీలు ఇప్పించిండు. ఇక్కడ ఎంతోమందికి సాయం చేసిండు. ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ నేనున్నా అన్న, మీరు అభయం ఇవ్వండి, నేనున్నాను, మీకు ఏ విషయం వచ్చినా ఏ కార్యకర్త మీ దగ్గరికి వచ్చినా మీరు మాట ఇవ్వండి, ఆ మాట మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము కట్టుబడి ఉన్నా, మీకు ఏం కావాలో చెప్పండి, కానీ చేసించే బాధ్యత నాది అని మా అన్నగారు మాకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ప్రజల్లో ఎలా ఉంది? మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజాస్పందన ఎలా ఉంది? మా ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి ఎంపీటీసీ కానీ ప్రతి సర్పంచ్ కానీ గెలవడానికి దాదాపుగా 99% మేము చాలా కృషి చేస్తున్నాం. దాదాపుగా ఏ పేదవాళ్ళని అడిగినా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మేము ఎంపీటీ స్థానాలు మా మండలంలో మెజార్టీ అది ఎంపీటీ స్థానాలు కానీ మెజార్టీ సర్పంచ్ స్థానాలు కానీ మేము గెలవడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము, మేము చేస్తాం కూడా.